డీలిమిటేషన్ దక్షిణాది ప్రాంతీయ పార్టీలకు దడ పుట్టిస్తుంటే కేంద్రంపై కుట్ర చేస్తున్నారని బీజేపీ ఆరోపిస్తోంది. డీలిమిటేషన్ పై రాజకీయ పార్టీలు ఢీ అంటే ఢీ అనేలా వ్యవహరిస్తున్నాయి. డీఎంకే నిర్వహిస్తున్న సమావేశానికి ముందే తెలంగాణలోనూ అఖిలపక్ష భేటీ నిర్వహిస్తామన్నారు సీఎం రేవంత్. కేంద్రం ఇప్పటి జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ చేపడితే దక్షిణాదికి నష్టమంటున్నారు కేటీఆర్. అయితే ఈ డీలిమిటేషన్ కంటే ముందు తామిచ్చిన హామీలపై ప్రాంతీయ పార్టీలు అఖిలపక్ష నిర్వహించాలన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలను కూడా ఇందులో చర్చించదలుచుకున్నాము. అందరు అభిప్రాయాలు తీసుకోదలుచుకున్నాము. 22 తారీఖు నాడు తమిళనాడులో మేము వెళ్ళి మాట్లాడే లోపల తెలంగాణలో సమావేశాన్ని ఏర్పాటు చేసి తెలంగాణలో ఉండే అన్ని పార్టీల అభిప్రాయాలు కూడా తీసుకోదలుచుకున్నాం. ఇది ఒక రాజకీయ పార్టీకి సంబంధించింది కాదు. సౌత్లో దక్షిణాదిలో ఉండే అన్ని రాష్ట్ర ప్రజలకు నష్టం. ఇది పార్టీలకు అతీతంగా స్పందించాల్సిన సందర్భం. తప్పకుండా పార్టీలకు అతీతంగా అందరినీ ఆహ్వానిస్తాం, ఇంక్లూడింగ్ భారతీయ జనతా పార్టీ సౌత్. 1970-80 దశకంలో ఏదైతే కుటుంబ నియంత్రణ భారత ప్రభుత్వం ఆనాడు దేశం అందరికీ కూడా చెప్పిందో, మరి ఫ్యామిలీ ప్లానింగ్ని బాగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలు ఇవాళ జనాభాను నియంత్రించగలిగాయి. దానివల్ల ఈరోజు కొత్తగా వచ్చిన సెన్సస్ ప్రకారం మేము పార్లమెంట్ సీట్లను సంఖ్యను నిర్ణయిస్తాము అంటే ఇది ఖచ్చితంగా తెలంగాణ కానీ తమిళనాడు కానీ అన్ని దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది. దక్షిణాది పైన కేంద్రం కుట్రలు చేస్తుందనేది ఒక విష ప్రచారానికి ఇవాళ ఈ ప్రాంతీయ పార్టీలు దానికి కాంగ్రెస్ జత కలిసి ఇవాళ వంత పాడుతూ ఉన్నారు. అసలు ఇవాళ కేంద్రం మీద బీజేపీ మీద కుట్రలు చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ, డిఎంకే, కేటీఆర్. మీరు ఎన్నికల ముందు ఇచ్చిన గ్యారంటీలు, హామీల మీద అఖిలపక్ష సమావేశం పెట్టండి. ఎన్ని అమలు పరిచారో, ఏమైనా అమలు చేయలేదో అది తేలిపోతుంది.